కిరణ్ గారు సార్ వచ్చారా? చివరి దశకు వచ్చాం. రేపటితో మొత్తం ఫలితాలు రాబోతున్నాయి. రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిపోతుంది. మీ ప్రభుత్వమే అంటారు. 161 మీదే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటారు. మేమే. మీదే పక్క 21 పార్లమెంటు 21 పార్లమెంట్ పక్క. అసలు ఎలా ఏ కారణాలతో మీ పార్టీ గెలవబోతుందని చెప్పి మీరు ఇంత ధీమాగా చెప్తున్నారు? ఒక జైల్లో ఖైదీకి ఒక్క ఛాన్సు అన్న ఇచ్చిన పాపానికి 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 ఏళ్ళు వెనకబడిపోవటం కానీ, గంజాయి పంట వేయటం కానీ, డ్రగ్స్ తీసుకురావటం కానీ, కల్తీ మద్యం కానీ, నవరత్నాలు అని చెప్పటం కానీ, అందరి తలకి నవరత్నాలు పోయటం కానీ, రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, ఎంతోమంది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ కేసు పెట్టడం కానీ, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి 3 రాజధానులు అని చెప్పి 3 జిల్లాల్లో 3 రాజధానుల్లో హైకోర్టు పెడతాను అని చెప్పటం కానీ, విశాఖ ఉక్కుని నాశనం చేయటం కానీ, ప్రత్యేక హోదా లేకపోవటం, రైల్వే జోను వైజాగ్లో 53 ఎకరాలు ఇవ్వండి, మేము ఇక్కడ అంతా రెడీగా అయింది, మీరు ఇవ్వటమే లేట్ అని చెప్పినా కూడా అది కూడా ఆపారు సార్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వైజాగ్లో కాపురం పెడతాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి కొండల్ని ఆక్రమించి ఋషికొండ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో కొండ విజయసాయి రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ వైజాగ్లో గెలవడు అని తెలిసి నెల్లూరు ఎంపీగా పోటీ చేయటం కానీ, మాది నెల్లూరే అని చెప్పడం విజయసాయి రెడ్డి, నెల్లూరులో ఓడిపోవడం అయితే జరుగుతుంది. ఇన్ని విషయాలు చెప్పారు. ఒక విషయం అడుగుతాం మిమ్మల్ని. అడగండి. మీకు రాజధాని ఏదండి? లేదు సార్, మాకు 5 సంవత్సరాలుగా రాజధాని లేకుండా ఒక దరిద్రుడికి ఒక్క ఛాన్సు అని ఇచ్చిన పాపానికి మాకు రాజధాని లేదు అని చెప్పి మమ్మల్ని పక్క రాష్ట్రాల ప్రజలు కానీ, విదేశాల వాళ్ళు కానీ ఆడుకుంటున్నారు. మీకు రాజధాని లేకుండా మాకు తెలంగాణ వచ్చి బతుకుతున్నారు అని మాట్లాడుతుంటే మేము ఏమీ మాట్లాడలేక ఏడవటం తప్ప చేసేది ఏమీ లేక, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా చాలా అభివృద్ధి చేసాం రాష్ట్రాన్ని అని చెప్తుంది. దానికి రిజల్ట్స్ రేపు వస్తున్నాయి కదా సార్. వాళ్ళు చేసిన అభివృద్ధికి వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు రేపు తెలిసింది కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి రేపు రిజల్ట్స్ వస్తుంది కదా. మీరు ఎట్లాగా 175కి 175 వస్తాయో, మీరు ఎవరెవరిని డబ్బులు ఇచ్చి కొన్నారో అన్నీ అందరికీ తెలుసు. రేపు ఒక్కరోజు అయితే పూర్తిగా అందరికీ తెలిసిపోతుంది. భారీ విజయం వస్తుంది అంటారా వైఎస్ఆర్సీపీకి? భారీ ఓటమి సార్. భారీ ఓటమి. ఇంకా ఏ కారణాలు కావచ్చు అంటారు? మీకు ఈ పార్టీ గెలుపుకి ఇంకా ఏ సార్, మీ పార్టీ 2019లో మీరే నమ్మల ఇన్ని సీట్లు వస్తాయని. కేకే సర్వే ఆల్రెడీ మీకు చెప్పింది 151 వస్తాయని. అదే కేకే సర్వే ఇప్పుడు కూటమికి 161 స్థానాలు వస్తాయి. 164 చెప్తున్నారు. 164 ఇక దగ్గర 10కి మించి రావు అని చెప్పిన తర్వాత ఇక మీ మొహాలు చూడాల ఇక ఎలాగమంటాయి అని చెప్పి. మీ పార్టీకి చెందిన వాళ్ళే కూటమి గెలుస్తుందని చెప్పి పందేలు కాస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే కూటమి గెలుస్తుంది అని చెప్పి పందేలు కాస్తున్నారు సార్. ఎవరు కడతారు వాళ్ళతో పందేలు? అందరూ కూటమి గెలుస్తూనే పందేలు కడుతున్నారు. ఓడిపోద్దని ఎవరు పందేలు కట్టారు? వాడు నిన్న మొన్న ఆరామస్థాన్ గాడు ఏదో వచ్చి 4 మాట్లాడిన తర్వాత వాళ్ళ కొద్దిగా ధైర్యం వచ్చింది, ఒక 10%. వాడిని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు రేపు వాడి యాడ దొరుకుతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అవునండి, ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకొని గెలుస్తుందని చెప్పాడు. గెలవకపోతే నా ఆఫీస్కి తాళం వేసి పారిపోతానని చెప్పాడు. తప్పేం లేదుగా అందులో. ఆడ డబ్బులు తీసుకున్నాడు, ఈయన నమ్మి జనాలు పందేలు వేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈడి కోసం ఎతుకుతారు కదా. ఓటమి తర్వాత ఎట్లాగో వస్తారని తెలిసి తాళం వేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి మొత్తం క్వశ్చన్ వాడే ఎత్తున్నాడు, ఆన్సర్ వాడే చెప్తున్నాడు. అవును, తాళం వేసుకుని ఆయన విదేశాలకు వెళ్ళిపోతే ఆయన ఏం చేయగలరు? ఏం చేస్తారు? ఇంతకుముందు ఏం చేసాం, వాడు పంచి ప్రభాకర్ గారిని ఏం చేసాం మనం. అదే ఆరామస్థాన్ 2014లో కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందని చెప్పాడు. మరి అది తెలుసుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున పందేలు కూడా వేస్తాడు సార్. వాడిని నమ్మి కొంతమంది వేస్తున్నారు, కొంతమంది ఇక తమ గోతిలో వాళ్లే పడిపోతున్నారు. పంచి ప్రభాకర్ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు నిన్న.
అతను కూడా అర్థమైంది సార్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని పంచి ప్రభాకర్కి అర్థమైంది. వాళ్ళ పార్టీలో కూడా కొంతమందికి అర్థమయ్యి, మీకు రీసెంట్గా చెప్తున్నాను, కూటమి గెలుస్తుంది అని చెప్పి విజయవాడకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 75 కోట్ల పందెం, కూటమి గెలుస్తుంది పందెం కాశాడు సార్. డెఫినెట్గా గెలుస్తాడంటారు అయితే అతను. 75 కోట్లు 75 కోట్లు ఈ 5 ఏళ్ళు పోగొట్టుకున్నంత సంపాదించుకుంటాడు ఆ పందెంతో. ఖచ్చితంగా సార్. అయితే మీ విజయం పక్కా అంటారు? కన్ఫామ్గా ఇంకా రాసి పెట్టుకోవటం. సంబరాలా ఇంకా మీకు రేపు? మామూలుగా కాదు సార్, రేపు జూన్ 4వ తారీఖు కోసం 5 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం. ఓకే. ఇక వాళ్ళైతే ఇక వైజాగ్లో ప్రమాణ స్వీకారం, వాళ్ళకి ఇక్కడ స్థలం దొరక్క మళ్ళీ వాళ్ళు ఉదయం పూట ఏమేమి ఉంటాయి, మధ్యాహ్నం భోజనాలు ఏ రకంగా ఉంటాయి, వెజ్ నాన్ వెజ్, మామూలు టిఫిన్ ఇడ్లీ దోశ పొంగలు, మళ్ళీ నాన్ వెజ్ టిఫిన్స్, ఇవన్నీ మెనూ చదువుతున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ ఎమ్మెల్యేలే నమ్మకం లేక దేశం వదిలిపెట్టి పారిపోతున్నారు చాలా మంది. మన పరిస్థితి ఇక్కడ ఉన్నామంటే మాత్రం చాలా డేంజర్ అని చెప్పి వాళ్ళంతా పారిపోతున్నారు. తెలుగుదేశం ఏమో పార్టీ ఆఫీస్ చుట్టూరా సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఈ రౌడీ మోకలు ఓడిపోయిన వేడిలో వచ్చేసి పార్టీ ఆఫీస్ని ఏం చేస్తారో, ఏం ధ్వంసం చేస్తారో ఈ రౌడీ బ్యాచ్ అని చెప్పి పూర్తి పహరాలో ఉంచారు, పోలీస్ పహరాలో ఉంది. ఎప్పుడైతే మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంది అని మేము ఫోన్ చేసినా కూడా డీజీపీ ఆఫీసు టీడీపీ ఆఫీస్కి జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదు సార్. ఫోన్లు చేస్తే మీ ఆధార్ నెంబర్ ఏంటి, మీరెవరు, ఎందుకు చేశారు అన్నారు తప్ప దాడి జరుగుతుంది చంపేస్తున్నారు అని చెప్పినా కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు సార్. అప్పుడు ఏ ఒక్క పోలీసు కూడా రాలే. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తుంది అని తెలిసి టీడీపీ పార్టీ ఆఫీస్కి భారీగా పోలీసులు, అక్కడ పార్టీ ఆఫీస్కే కాదు చంద్రబాబు గారి ఇంటికి కూడా పోలీసులు భారీగా వచ్చారు. ఓకే. అయితే రేపు మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జరిగిన అరాచకాలకి అన్నిటికీ సమాధానం చెప్తారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అందుకనే దానికి ఎగ్జాంపులే ఎర్ర పుస్తకం కదా సార్. ఎర్ర పుస్తకం దాంట్లో ఏమున్నాయా అని ముందు మాకు తెలుసుకోవాలని ఉంది సార్. ఎవరి పేరు ఫస్ట్ ఉన్నది, ఎవరి పేరు ఫస్ట్ ఉన్నదో తెలియాలంటే మీరు వైసీపీ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి తెలుసు ఆ బుక్ లో ఏమో ఎవరెవరి పేరు, ఎవరెవరు చేసిన అరాచకాలు నాకు తెలుసు. ఫస్ట్ పేరే కొడాలి నాని గారిది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. కొడాలి నానిది ఉంటుందో జగన్మోహన్ రెడ్డిది ఉంటుందో ఫస్ట్ పేరు. అసలు మెయిన్ వాడే కదా సార్. అసలు 53 రోజులు చెయ్యని తప్పుకి 3 సార్లు సీఎం, 40 ఏళ్ల అనుభవాన్ని కూడా చెయ్యని తప్పుకు సార్. దానికి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? 53 రోజులు వేశారు, దానికి ఏమన్నా ఆధారాలు దొరికినాయా? ఏమీ లేకుండా ఇప్పుడు ఆ జడ్జికి కూడా శిక్ష పడేది కదా సార్. చేయని తప్పుకి ఎందుకు మరి ఇలాంటి శిక్ష వేశారు? శిక్ష ఏం కాదు, రిమాండ్ లో ఉంచారు. వీళ్ళు ఎప్పుడైతే సాక్ష్యాలు ఇవ్వలేకపోయారో మీకు వేశారు సార్. మీకు ఆ రోజు దోమలు కొడతాయి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తే అప్పుడు చలికాలం సార్. ఆ టైము మాకు వేడినివ్వట్లేదు, దోమలు కొడతాయి అని చెప్తుంటే దోమలు కొట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి చిలకలూరుపేట చిలకను రోజా కూడా మాట్లాడారు నోటుకు వచ్చినట్టు. రోజా చిలకలూరుపేట రజని ఇద్దరు కూడా ఓడిపోతున్నారు. ఖచ్చితంగా సార్. అన్ని సర్వేలు చెప్తున్నాయి ఇద్దరు భారీ ఓటమి అని. ఒకవేళ మీకు చెప్తాను, రజని గెలిచినా కూడా మేము పెద్దగా గెలిచే ప్రసక్తి లేదండి. సర్వేల్లో అన్నిట్లోనూ పబ్లిక్ గా వచ్చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది సర్వే వీళ్ళిద్దరు ఓడిపోతారని. అంటే రోజా డైరెక్ట్గా చెప్పింది సార్ నాకు. ఆ రోజే మే 13వ తారీఖు చెప్పింది నేను ఓడిపోతాను అని. అవును. ఎవరెవరు ఓడిపోతారో జగన్మోహన్ రెడ్డి దగ్గర లిస్ట్ ఉంది. అసలు గెలిచే సీట్లు ఎన్నో కూడా వేళ మీద లెక్క పెట్టుకునే సీట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాళ్ళు గెలిచే కానీ ఎక్కడ బయటపడలేదు సార్ జగన్మోహన్ రెడ్డి. అంతే చివరి నిమిషం వరకు బయట పెడితే రేపు కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఉండరు వైఎస్ఆర్సీపీ. అది ఆ ఒక్క కారణంతో వాళ్ళు ఇంత మట్టికి ఇప్పుడు కూడా మేమే గెలుస్తాం, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాం, అందరు సిద్ధంగా ఉండండి. ట్రైన్లు కానీ బస్సులు కానీ ఫ్లైట్స్ కానీ అన్ని ఖాళీగా లేవు. వైజాగ్ మొత్తం హోటల్స్ మొత్తం బుక్ అయిపోయినాయి. అన్ని ఖాళీగా ఉన్నాయి. మేము ఎంక్వైరీ చేసాం. హోటల్స్ కానీ అన్ని ఖాళీగా ఉన్నాయి. 7, 8, 9వ తారీఖు ఇక ఎక్కడ ఏంది అనేది వాళ్ళకి ప్లేస్ కన్ఫర్మ్ కాలే. ఎంతబట్టికి తెలియని విషయం ఏంటంటే దాక్కోటాకి ఏమన్నా వైజాగ్ వెళ్ళిపోతున్నారా వీళ్ళందరూ?
ఎక్కడ ఇక ఆ సముద్రం నుంచి ఏమన్నా విదేశాలకు వెళ్ళటానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారేమో చూడాలి. సో రేపు మీది భారీ విజయం అంటారు. మామూలుగా మాకు ఎప్పుడెప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం సార్. రేపు ఎన్ని గంటలకు ఇస్తారు మళ్ళీ మాకు ఇంటర్వ్యూ? ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే అయితే థ్యాంక్ యూ అండి, రేపు కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్.